అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర నేరాలు జరుగుతూనే ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అక్కడ గుర్తు తెలియని వ్యక్తులుగా చిత్రీకరించడం జరుగుతుంది. చాలా రోజుల వరకు ఆ డీటెయిల్స్ తెలుస్తలేదు. నేరాలకు పాల్పడినటువంటి వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ సైతం మనకి లభ్యం కావట్లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నూతన ఆవిష్కరణలతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. నేరస్తులు కావచ్చు, ఇతర సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకోవడానికి నూతన పరికరాలు కూడా మనం చూస్తున్నాం. ఆ నూతన పరికరాలను ఇక్కడ చూస్తున్నాం. ఇది ఏంటి, అసలు ఎట్లా పనిచేస్తుంది, ఇదే అంశానికి సంబంధించి మనతో జగిత్యాల డిఎస్పీ ఉన్నారు. డిఎస్పీ గారు చెప్పండి, ఏంటి అసలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం? ఇప్పటికే మొబైల్ సిగ్నల్ ద్వారా ట్రేస్ అవుట్ చేస్తున్నారు నేరాలు జరిగినప్పుడు. అనేక ఈజీ మెథడ్స్ను అప్డేట్ చేస్తున్నారు. తాజాగా ఇది కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఏంటి అసలు దీనికి ఉపయోగం ఏంటి? ఇది మన తెలంగాణ స్టేట్ పోలీసులో మన డీజీ గారి ఉత్తర్వుల మేరకు మేము ఫింగర్ ప్రింట్స్ ద్వారా వ్యక్తులను హ్యూమన్ ఐడెంటిఫికేషన్ అనేది చేస్తున్నాం. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి దీంట్లో ఏంటంటే మా బ్లూ కోర్స్ పీసీలు, నైట్ పెట్రోలింగ్ పార్టీల దగ్గర ట్యాబ్స్ ఉంటాయి. ట్యాబ్స్తో పాటు ఆ పాపులాండ్ మిషన్ అని ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఎవరైనా అనుమానితులు కావచ్చు, పెట్రోలింగ్లో దొంగతనాలు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా ఇతరత్ర కావచ్చు, వాళ్ళ అనుమానం వచ్చినప్పుడు ఏంటంటే అతని ఫింగర్ ప్రింట్స్ మేము ఆ పాపులాండ్ మిషన్ ద్వారా తీసుకుంటే ఏంటంటే అతను మా డేటాబేస్లో కనుక ఉండుంటే నేరస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏంటంటే ఆయన పేరు తప్పు చెప్తుండా, కరెక్టేనా, ఆయన ఐడెంటిఫికేషన్ కరెక్టేనా తెలుసుకోవడానికి ఇది చాలా ఉపయోగం ఉంటుంది. ఇంకా దీంతోపాటు ఏంటంటే మేము కూడా ప్రతి పోలీస్ స్టేషన్ లెవెల్లో మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు డేటాబేస్ కూడా మేము తయారు చేస్తున్నాం. మా ఐజీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చాలామంది వ్యక్తులకు అంటే డేటా సేకరించి దీంట్లో ఫింగర్ ప్రింట్లో మేము భద్రపరుస్తున్నాం. దాని ద్వారా ఏంటంటే రేపు ఎక్కడైనా వాళ్ళ ఐడెంటిఫికేషన్ అవసరం ఉన్నప్పుడు ఈ ఫింగర్ ప్రింట్ మెషిన్ ద్వారా వాళ్ళ ఉనికిని మనం గుర్తించవచ్చు. అంటే ఇది ఇంట్రడ్యూస్ చేసి ఎంతకాలం అవుతుంది? దీని ద్వారా మనం ఏమన్నా ట్రేస్ అవుట్ చేసినాము ఇప్పటికీ? దాదాపు ఇది చాలా కాలం అయింది. ఈ మధ్యలో ఏంటంటే అన్ని పోలీస్ స్టేషన్లలో ఇది అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా చాలా కేసులు కూడా డిటెక్ట్ అయినాయి. మన రాత్రి పెట్రోలింగ్లో అనుమానితులు కావచ్చు, దొంగలు కావచ్చు, సస్పెక్ట్స్ కావచ్చు, తర్వాత ఇప్పుడు ఎన్డీపీఎస్ అఫెండర్స్ వాళ్ళ డేటాబేస్ కూడా ఉన్నది. మనం ఎవరైనా రాత్రిపూట గాంజా పెడ్లర్స్ కావచ్చు, గాంజా స్మోకర్స్ కావచ్చు, ఎవరైనా ఉంటే మన డేటాబేస్లో కనుక వాళ్ళు ఉంటే వాళ్ళు తిరిగినప్పుడు ఏంటంటే ఈ మెషిన్ ద్వారా మనం వారిని గుర్తించవచ్చు. అంటే మన జగిత్యాల డివిజన్కి సంబంధించి ఇక్కడ అన్ని పోలీస్ స్టేషన్లో ఈ మెషిన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అన్ని పోలీస్ స్టేషన్లో ఉన్నది. తర్వాత అన్ని పెట్రోలింగ్ పార్టీస్ దగ్గర, నైట్ పెట్రోలింగ్ పార్టీస్ దగ్గర, తర్వాత పెట్రోలింగ్ చేసే బ్లూ కోర్స్ పార్టీల దగ్గర కూడా ఈ మిషనే ఉంటుంది. వారికి శిక్షణ ఇచ్చారు? అందరికీ శిక్షణ ఇచ్చారు. ఓకే, దీంతో ఉపయోగకరంగా అధికంగా ఇది చాలా అంటే సాంకేతిక పరిజ్ఞానం ఏంటంటే మాకు అప్పటిదప్పుడు అంటే ఇన్స్టంట్గా వాళ్ళ వివరాలు సేకరించడానికి మాకు చాలా ఉపయోగపడుతుంది. ఎస్, చూశారు కదా, ఈ మిషన్ ద్వారా దాదాపు అన్ని పోలీస్ స్టేషన్లకి సరఫరా చేయడం జరిగింది. నిర్ణీతమైనటువంటి శిక్షణ తీసుకున్న తర్వాత అన్ని రకాల డేటా బేస్తోని మనకి ఫీడ్బ్యాక్ వస్తుంది. వారి యొక్క డీటెయిల్స్ కరెక్టా కాదా అనేది కూడా ప్రత్యక్షంగా మనం చూడడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, జగిత్యాల. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.